నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్తకోట మున్సిపల్ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి. కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సెటైర్. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ చౌకబారు విమర్శలు చేస్తోందని ఆగ్రహం. అధికారుల అలసత్వాన్ని అలసుగా తీసుకుని నీటి చౌర్యం జరుగుతోంది. రెవెన్యూ జలవనరుల అధికారులపై బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శ. ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ విశాఖ మీసేవ ఉద్యోగులు. మీసేవలో జరిగే సేవలు ఇకపై సచివాలయంలో ప్రవేశపెట్టడంపై ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళితే, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కొత్తకోట మున్సిపల్లోని 15వ వార్డులో గులాబీ జెండా ఎగురవేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తకోట మున్సిపల్ పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికల సన్నాహక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి అమ్మభవాని గుడిలో పూజలు నిర్వహించి పాదయాత్రగా కొత్తకోట టౌన్ మొత్తం పాదయాత్రగా దాదాపు 3 గంటల పాటు తిరగడం జరిగింది. ప్రజలను ఈ సందర్భంగా కోరినాం, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 100కు 100% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వేసి 15కు 15 వార్డులు కొత్తకోట మున్సిపాలిటీలో, 10 వార్డులు భూత్పూర్ మున్సిపాలిటీలో. ఈ నియోజకవర్గంలో 2 కొత్తగా మున్సిపాలిటీలు చేసుకోవడం జరిగింది. చేసుకున్న 2 కొత్త మున్సిపాలిటీలకు కూడా 20 కోట్ల నిధులు తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్న నిధులు ఆల్రెడీ కొన్ని టెండర్లు అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆల్రెడీ టౌన్కు సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నెల రోజుల క్రితం కలెక్టర్ గారితో సమీక్ష పెట్టిన సందర్భంగా గ్రామంలో అక్కడక్కడ ఇంకా మిషన్ భగీరథ కంప్లీట్ కాలేదన్న పాయింట్ వచ్చిన సందర్భంగా టౌన్ మొత్తాన్ని కూడా ఇంటింటి నల్ల కనెక్షన్ ఇవ్వాలని ఆ రోజు అధికారులను ఆదేశించినాం. దానికి అనుగుణంగానే పనులు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. అవి ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, గత 6 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్గా పనిచేస్తుందో మీరు కళ్ళారా గమనిస్తూ ఉన్నారు. దేశానికి ఆదర్శంగా ఇవాళ తెలంగాణ నిలుస్తుందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎన్నో కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, నిజంగా కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ వాళ్ళంటే ఒక 1/2 అవర్ పేర్లు చెప్పనీకినాయి. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ చౌకబారు విమర్శలు చేస్తోందని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామరస్యంగా ఉన్న ప్రజలకు అపోహలు కల్పించి బీజేపీపై బురద జల్లుతోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఓటు అడిగే హక్కు కోల్పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. అధికారంలో రావడంతోనే సమగ్ర సర్వే, ఇంటింటి సర్వే చేస్తేనట అప్పుడు తప్పులేదు. అప్పుడు ఎంఐఎం మాట్లాడలే, ఎవరు మాట్లాడు. ఇప్పుడు జనాభా, జాతీయ జనాభా పట్టిక, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎక్కడ, తల్లిదండ్రుల వివరాలు, ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా ఒక సర్వే చేపడతారు. దానికి కూడా తప్పుబట్టి ముస్లింలు నిలబడతారు, పలానా వీళ్ళు నిలబడతారు, నోటికి ఏది వస్తుంది, ఎందుకు నిలబడతారండి? దేశ పౌరుడిని ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరిని నిలబట్టాల్సిన ఏ ఒక్క పౌరుడిని నిలబట్టాల్సిన అవసరం లేదు. దేశం ఎవరికైనా ఒకటే, ముస్లింకైనా, హిందూకైనా, క్రిస్టియన్కైనా ఈ దేశ పౌరుడు అంటే దేశం నాది. స్వతంత్ర సమరంలో అందరూ పనిచేశారు, ముస్లిం త్యాగం కూడా ఉంది. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలని నేను చెప్తుంటే, కేవలం నరేంద్ర మోడీ కీర్తి ప్రతిష్టలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ చేస్తున్నటువంటి పనులు జీర్ణించుకోలేక ఒక అశాంతి క్రియేట్ చేయాలా, గుట్టగాలి చేసేయాలా, బురద చల్లాలా, బురద వాళ్ళే దుడుచుకుంటారు. ఇది ఎక్కడండి ఇంత మొండి వ్యవహారం? చట్టం అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎవరికైనా అభద్రతా భావం ఉందా, ఏదన్నా పదం ఉందా? ఇస్లామిక్ దేశాల నుంచి 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి, శరణార్థులకు సిఏఏ, జాతీయ జనాభా పట్టిక అవసరం. దాని కొరకు చేస్తుంటే గగ్గోలు పెట్టడం ఏంటండి? వారి ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఇష్టం ఉండదా మీకు? అంటే అధికారాన్ని దూరమైనంత మాత్రంలో దేనికైనా తెగబడతాం, ఏదైనా మాట్లాడతాం. మేము గతంలో మాట్లాడింది అప్పుడు ఏదో అప్పుడు పరిస్థితుల్లో మేము మాట్లాడినాం. ప్రధానమంత్రి గారు
మహబూబాబాద్ జిల్లా గూడూరు చెరువు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటి చౌర్యం జరుగుతోంది. గూడూరులో గత 2 సంవత్సరాలుగా 365 నంబర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారి నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్లు అక్రమ నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ జలవనరుల అధికారులు చోద్యం చూస్తున్నారని బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శిస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని అలసుగా తీసుకుని రేయింబవళ్లు నీటిని చోరీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాకు ఉన్న చెరువు బొమ్మాయికుంట్ల చెర్ల నీళ్లు వీళ్ళు దొంగతనంగా వాళ్ళు ఇప్పటికైనా అధికారులు వీళ్ళపై మరి ఏ చర్య తీసుకుంటారో చూడాలి. ఇంతకుముందు మేము హౌసేనాగ్ చేసినా కూడా పట్టింపు లేదు, మళ్ళీ మేము చెప్పినా కూడా పట్టింపు లేదు. మరి ఇప్పుడు ఇది అయితే మాత్రం వాటర్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆశంగా వస్తుంది. ఇలా వాటర్ లేకుండా వీళ్ళు మొత్తం ఎత్తుకపోతే వీళ్ళు అవసరం అయితే బావి తోకోవాలి, లేకపోతే ఎక్కడో కూడా కొనుక్కోవాలి. కానీ చెర్ల దొంగతనంగా జనరేటర్ పెట్టి దాంట్లో నీళ్ళు ఎత్తుకోపోతారు. విశాఖలో మీ సేవ ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మీ సేవలో జరిగే సేవలు ఇకపై సచివాలయంలో ప్రవేశపెట్టడం ద్వారా మీ సేవ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ మీ సేవ ఉద్యోగుల పరిస్థితిని గుర్తించి మీ సేవలో ఉండే సేవలు కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. जय मी सेवा जय मी सेवा जय मी सेवा जय मी सेवा V1 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 सेवा ఆపరేటర్ బతుకులే జై మీ సేవ 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 V1 నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు సర్వీసు స్టార్ట్ చేసాము. 2012 నుంచి మీ సేవ సర్వీసులు గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసింది. అప్పటి నుంచి మేము జీవనోపాధి దాని మీద గడుపుతున్నాం. మాతో పాటు మా దగ్గర ఒక 4 ఆపరేటర్లు వర్క్ చేస్తున్నారండి. మేము కాకుండా మేము 4 ఉపాధి కల్పిస్తున్నాం. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి గవర్నమెంట్కి మా ద్వారా ఆదాయం వస్తుందండి. కానీ ఆ విషయం మన ముఖ్యమంత్రి గారికి తెలియటం లేదు. అధికారుల నుంచి మా వల్ల గవర్నమెంట్కి ఆదాయం కానీ మా వల్ల ఏ నష్టం లేదండి. ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి ఇప్పుడు ఈ వయసులో మేము ఎక్కడికి ఉద్యోగం వెళ్ళగలండి. ఇప్పుడు మాకు ఉపాధి నడుపుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం జీవనోపాధి అంతా దీని మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఇంకా మీ సేవను తీసేస్తారంటే మీరు రోడ్డు మీద పడిపోయి బతుకులు రోడ్డు మీదకి వచ్చి తప్పించి వేరే ఆల్టర్నేట్ ఇంకేమీ లేదండి. జగనన్న గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ మీ సేవ ఆపరేటర్లు అందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా కాపాడమని, సచివాలయంలో ఉద్యోగ భద్రత అయినా కల్పించి ఏదో రకంగా మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలోని శుభమంగళ కన్వెన్షన్ హాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్ కె కృష్ణసాగర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. క్యాబ్, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ మరియు టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి సహకరించిన టీఆర్ఎస్ పార్టీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కి సహకరించిన టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు పౌరసత్వ సవరణ చట్టం 2019ని ఎందుకు వ్యతిరేకించారు? ఇది భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి అడుగుతా ఉన్నాం, ఇప్పటికీ సమాధానం లేదు. నేను కాబోయే ముఖ్యమంత్రిని చెప్పుకుతిరుగుతున్న కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు పౌరసత్వ సవరణ చట్టం 2019ని ఎందుకు వ్యతిరేకించారు? టీఆర్ఎస్ పక్షంగా లోక్సభలో, రాజ్యసభలో ఈ చట్టాన్ని మీరు అడ్డుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చి లక్షలలో వచ్చి ఉన్న హిందువులు, పార్సీలు, జైనులు, బుద్ధులు, క్రిస్టియన్లు, దానిలో ఎక్కువ మాత్రంలో వచ్చిన హిందువులు, ఒక మత అణిచివేతకు గురైన హిందువులు 1947 నుంచి పార్టీషన్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చాలా దుర్భరమైన జీవితం ఇక్కడ గడుపుతా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు ఇడిచిపెట్టి వచ్చి అక్కడికి వెళ్ళి, ఎవరైనా మనమైనా ఇల్లు ఇడిచిపెట్టి ఉండగలుగుతామా? వేరే దగ్గరికి పోగలుగుతామా? ఒక లోకేష్ కుమార్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్న 4 వారాల తర్వాత భార్యని
ఎత్తుకోబోతారు పాకిస్తాన్. ఆ భార్యతోని ఇంకొక వ్యక్తితోని పెళ్లి చేపిస్తారు అక్కడ ఉన్న మెజారిటీ సమాజంలో ఉన్న వ్యక్తితోని. కొత్తగా పెళ్ళైన ఆ హిందూ భార్య కోల్పోతాడు. ఎందుకంటే ఆ దేశంలో హిందూ మత సంస్కారంతో చేసుకున్న పెళ్లిళ్ళు చెల్లవు, బై లా చట్ట ప్రకారంగా చెల్లవు. మీరు ఆలోచించండి, ఎంత హృదయ విదారకమైన పరిస్థితిలో వాళ్ళు కట్టు బట్టలతో దేశానికి వచ్చారు, మన దేశానికి. ఇట్లాంటి కష్టాలతో కదా వాళ్ళు వచ్చింది, లక్షల మంది వచ్చారు. ఏమి కనికరం లేదా కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం మేము. హిందువుల మీద కక్ష ఎందుకు కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం మేము. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో గ్రామ పంచాయతీ పరిధిలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి అధ్యక్షతన 2వ విడత పల్లె ప్రగతి పనుల గురించి చర్చించారు. ఇందులో పూర్వ విద్యార్థులు పాలు పంచుకునేలా కార్యక్రమాలను రూపొందించారు. ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని, స్కూల్ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ప్లాస్టిక్ కవర్ల గురించి అవగాహన కల్పించాలని తీర్మానం చేశారు. ఒకసారి ఇస్తారా మరి 60 పోలీసులు ఎక్కడెక్కడ లొకేషన్ చేసుకున్నారో అప్పుడు మిగతా పనులు చేసుకుని ఈ డంపింగ్ యార్డ్స్ కానీ ఈ చెత్త తీసుకోవడం కానీ ప్లాస్టిక్ మిగతా పనులు చేసుకుంటారు. వాళ్ళు మనం పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు మిగతా కార్యక్రమాలు. మీరు మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉండండి. ఏమైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాము, రమ్మని రండి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గేలి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. सब बराबर है, पीछे आगे नहीं चलता है इधर। राइट ఆకాంక్ష మీ గ్రామానికి మీరే కథానాయకులు, మీరే మార్గదర్శకులు, మీరే విధాతలు. మీ చేతుల్లోనే మీ గ్రామ భవిష్యత్తు ఉంది. మీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నీ కూడా ఎవరితో రావాలి, ఎవరితో మనం బాగుపరచాలనే అవసరం లేదు. మనకు మనమే బాగుపడితే తప్పకుండా ఊరు బాగుపడుతుంది, ఈ గ్రామం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు, అంచెలంచెలుగా వస్తుంటాయి కాబట్టి మున్సిపాలిటీ చూస్తారు, గ్రామాలు చూడాలి. అదేం లేదు, మనం అంచెలంచెలుగా సీసీ రోడ్లు ప్రతి దగ్గర చేస్తాం, మీ దగ్గర కూడా ఇస్తాం. అట్లాగే మరి డ్రైనేజ్ గురించి, వాక్ గురించి 10 లక్షలు అడిగింది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా చేయిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. అట్లాగే సురేష్ గారు చెప్పారు స్కూల్ బిల్డింగ్ గురించి. స్కూల్ బిల్డింగ్ లాస్ట్ ఇయర్ అందరం కలిసి ఇన్స్పెక్షన్ చేశాము. అది సిఎస్ఆర్ కింద రాకోల్ ఫ్యాక్టరీతో మరి కూడబట్టి మళ్ళీ కట్టించడానికి రామ్లను కూడా అది చెప్పాము. స్కూల్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి దాన్ని ఎస్టిమేట్ చేసి అది కూడా చేస్తారని ఈ సభముఖం తెలియజేస్తాను. మినిస్టర్ దగ్గరికి అవసరం ఉన్నా మరి ఎక్కడైతే అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాం. తాను టైం ఇస్తే ఏదో ఒక పెద్ద ప్రోగ్రాం చేసి ఈ ఊరికి తేవడానికి ప్రయత్నిస్తాం. అట్లాగే జాంబాగ్ కాలనీలో సేవ్ ఎన్విరాన్మెంట్ వరల్డ్ అసోసియేషన్ సంస్థ ద్వారా 10 కుట్టు మిషన్లు, బ్యూటిషియన్ కిట్స్ లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘానికి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ దయానంద్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆదుకునేందుకు మా సంస్థ ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సూచించారు. అందుకు మహిళలు ముందుకు వచ్చి ఉచిత శిక్షణలో కుట్టు మిషన్, బ్యూటిషియన్ వంటి శిక్షణ నేర్చుకొని తమ జీవన అభివృద్ధి మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు.
మరి గోడకబర్ దగ్గర గోడకబర్ జాన్బాగ్ కాలనీలో మరి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక వాళ్ళ ట్రస్ట్కు మరి సేవ్ ఇన్వార్మెంట్ ఓల్డ్ అసోసియేషన్ తరపున మేము ఈ యొక్క మహిళలకు అందరూ కూడా ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ట్రైనింగ్ ప్రతి ఒక్కరు మహిళలు మరి మన ఇంట్లో మన పిల్లలు 10th క్లాస్ చదువుకొని 10th ఫెయిల్ అయిపోయి ఇంటర్ ఫెయిల్ అయిపోయి మరి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మరి ఈ యొక్క ట్రైనింగ్ నేర్చుకున్నట్టయితే రేపు రాబోయే భవిష్యత్తులో మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళకు ఇంట్లో వాళ్ళ పిల్లల గురించి అన్న కనీసం కుట్టుకోవడానికి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకోవడానికి ఆర్థికంగా వాళ్ళు రేపు ఉండాలి భవిష్యత్తులో. అంటే వాళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నట్టయితే రేపు భర్త వాళ్ళని సరిగ్గా చూసుకుంటే పర్లేదు, లేకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ యొక్క ట్రైనింగ్ చేసుకోవడానికి కుట్టు మిషన్లు ఒక 5 కుట్టు మిషన్లు, ఒకటి ఎంబ్రాయిడరీ, ఒకటి జిగ్జాగ్ మిషన్ కూడా ఇప్పడం జరిగింది. ఇంకా మహిళల గురించి చేయాలనే తపన మాకుంది. సేవ్ ఎన్వైరన్మెంట్ నుంచి మేము మీకు అన్ని విధాలుగా మేము మహిళల పట్ల మేము అందరం సపోర్ట్గా మేము మీ పట్ల మీకు ఏం చేయాలన్నా మేమంతా కూడా మేము ఉంటాం. మనం అందరం కూడా మరి ఎన్వైరన్మెంట్ను కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. ఎన్వైరన్మెంట్ అంటేనే మరి ఈరోజు ఎక్కడ చూసినా పొల్యూషన్ చూస్తున్నాం, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది. ఢిల్లీ తరాల్లో మరి చూసుకోండి, అందరూ కూడా పొల్యూషన్లో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మనము ఈ యొక్క ఎన్వైరన్మెంట్ను కాపాడాల్సిన బాధ్యత మీది, మాది, మన అందరిది. ఎన్వైరన్మెంట్ను కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్వైరన్మెంట్ అంటే మరి నీరు, గాలి, మరి చెట్లు ఉన్నట్టయితే చెట్లు మనం అందరం ఇళ్లలో పెంచుకొని చెట్లు ఎంతమంది ఇంట్లో ఉంటారో అన్ని చెట్లు మనం పెంచినట్టయితే మంచి గాలి వస్తుంది, మంచి వాతావరణం తయారవుతుంది. కాబట్టి మనము నీట్గా మన ఇంటి దగ్గర ఉంచుకోవాలి. ఎన్వైరన్మెంట్ను కాపాడాల్సిన బాధ్యత మహిళలుగా మీకు ఎక్కువ, మీరు ప్రతిదీ కూడా చేయాలంటే ఒక మహిళలు చేయగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా మహిళలు తప్పకుండా మీరందరూ కూడా చేయాల్సి ఉందని చెప్పి ఎన్వైరన్మెంట్ను కాపాడాల్సిన బాధ్యత మీదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మరి ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం, ప్లాస్టిక్ వాడేసి ఎటువంటి అటు పడేస్తూ ఉన్నాం. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే చెత్త చెదరంగం అంతా తీసి ప్లాస్టిక్ కవర్లో పడేసి అక్కడ ఎవరింటి మీద పడని ఆ విధంగా పడేస్తూ ఉన్నాం. కాబట్టి ప్లాస్టిక్ను మనం వాడకుండా ప్రయత్నం చేయాలి. మనం ఉన్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక బ్యాగ్ తీసుకొని కూరగాయలకు మనం మార్కెట్ పోతే ఒక బ్యాగ్ లేके अपन जाते थे, अपन अब बैग नहीं लेके जा रहा, प्लास्टिक कवर दुकान में जा रहे, प्लास्टिक कवर ले रहे, वो प्लास्टिक कवर में सामान घर को लेके आ रहे,
सामान घर में डालने के बाद वो प्लास्टिक कवर में कचरा सब डाल के किसी का बिल्डिंग में डाल दो, अपन अपार्टमेंट में रहे तो नीचे फेंक डाल रहे। वैसा काम करने से ये प्लास्टिक कवर मेल्ट नहीं होता, जो जमीन में मेल्ट होना क्या चीज़ होना वो मेल्ट नहीं होता। 99 ईयर्स हो तो भी मेल्ट नहीं होता। इस बात से प्लास्टिक कवर टोटली अपन ट्राई करने का है, बंद करने के लिए अपन कोशिश करेंगे। आप लोग हमारा साथ भी, आप लोग आप सब मिलके ये प्लास्टिक को अपन दफन करना है, सब मिलजुल के प्लास्टिक को नहीं यूज़ करना। हम ये अब तो बोल रहा हूँ आप लोग सबके लिए, प्लास्टिक नहीं यूज़ करना। आप लोगों के लिए हम कभी भी बुलाओ, आपको मदद करने के लिए, आपको हेल्प करने के लिए। हमारा सेवा इन्वायरमेंट ऑल ओवर इंडिया का हमारा सेवा इन्वायरमेंट है, आपको लेंगे सब करेंगे। ధన్యవాదాలు आप लोग अच्छे। కర్నూలు జిల్లా ఆదోని తాలూకా దిబ్బనకల్లు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర రాముడు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ లారీని ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటిన రాముడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే పెద్దగా ప్రమాదం ఏం లేదు కదా, బాగుంది. ఏం కాదులేబ్బా, ఏం కాదు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ధ్యాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ మైండెడ్ ప్రముఖులు మాట్లాడుతూ అత్తాపూర్లో దివ్య చికిత్స అనగా మన దేశ సనాతన ధర్మం ఆరోగ్యానికి కావాల్సిన ప్రత్యేక నియమాలను 2 రోజులు 2 సెషన్స్ గా నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. ఈ 2 రోజులు యోగి అశ్విని గురూజీ ఆధ్వర్యంలో ధ్యాన్ ఫౌండేషన్ జర్నీ ఆఫ్ స్పిరిట్ జరుగుతుందని వారు అన్నారు. You might have also heard of the Brahma Vidya, which was possessed by sage Dadiji, which could bestow immortality on a being. Or the Chavan Prash, which was prepared by the Ashwini Kumars to restore youth to sage Chavan. These are not tales or fact or acts of fiction. The Vedic rishis, they were masters of creation. They understood the creation and each and every aspect of it. And body that we see, that we have, or the environment are just a part. The proof of this lies in that whatever we understand as science today, most of it traces its roots back to the Vedas. Take for example the Archimedes principle. We know now that Archimedes gave the theory of life buoyancy, whereas if we go back to the Kannada Sutras, which were given 3,000 years before Archimedes, they detailed the theory of Archimedes principle, what we now know as Archimedes principle. Similarly, the Shatpat Brahman, it details what we now call the Pythagoras theorem. What we now call the Pythagoras theorem, it is a part of the Shatpat number. The electrochemical cell, we now know that Alessandro Voltas gave it to us. But 3,000 years before even Voltas was born, Rishi Agastya, he had documented the workings of an electrochemical cell and also talked about how to split hydrogen and oxygen from water or to make a hydrogen balloon. Alternate way, there is no contest about it that even the modern historians agree that it is one of the oldest documented texts. So book 1, chapter 164, verse 1 of Ritwik, it details how Saturn was in its orbit and all the other planets revolve around it because Sun is heavier than Earth. So all these sciences were well known to the Vedic rishis at that time. And like most of these sciences, the ancient sciences are lost to oblivion. There's still a part of it which is still accessible to us. A part of which is the Divya Chikitsa, which we are here to discuss today. And these sciences, they have amazing results. These are sciences just like any other science.
coming to Village Chikitsa. It is a 3-pronged practice which is being given by Yogi. It is the first time that he is talking about or he will be here and be teaching a science like this in the last 25 years. It is a very, very powerful and important science. The first రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి నేను ధ్యాన్ ఫౌండేషన్లో ఒక మెంబర్ని. ఇవాళ మా గురువు గారు మనకి ఒక చాలా చాలా గొప్ప విద్య ఇవ్వడానికి హైదరాబాద్కి వచ్చారు. అది దివ్య చికిత్స అని. రేపు ఎల్లుండి కూడా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఇది మన హెల్త్కి, మెంటల్ వెల్బీయింగ్కి చాలా చాలా గొప్ప సైంటిఫిక్ మెథడు. మన ఋషులు ముందు మనకి సంజీవిని బూటి, సంజీవిని విద్య, బ్రహ్మ విద్య అలాంటివి ఎలా ఇచ్చారో అవన్నీ సైన్సెస్ ఈ కలియుగంలో మనం అన్నీ మర్చిపోయి అవేంటో కథలు అనుకుంటాము, కానీ కాదు, అదంతా సైన్సు. కానీ ఇప్పుడు అలాంటివే మా గురువుగారు ఇవాళ హైదరాబాద్లో మనందరికీ దివ్య చికిత్స అని ఒక చాలా చాలా గొప్ప సైంటిఫిక్ మెథడ్ చెప్తున్నారు. దానికి అందరూ రావచ్చు. అది ఎంతో ఎంతో బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మీరు తప్పకుండా ఎవరైనా వస్తారంటే ఒక మెసేజ్ కూడా ఉంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అట్టాపూర్లోను, తర్వాత సాటర్డే ఏమో పొద్దున్న 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రోగ్రాం ఉంటుంది. అందులో ఈ దివ్య చికిత్స గురించి అన్నీ వివరంగా చెప్తారు. దాని ముందర కొన్ని ఆసనాలు ఉండాలి, చేస్తారు, అది చూపిస్తారు ఎలా చేయాలోను. అది కాకుండా మంత్రాలతోటి మనం మన హెల్త్ని, మన వెల్బీయింగ్ని ఎలాగ చేసుకోగలం ఈ కలియుగంలో ఆయన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా గొప్ప గొప్ప ఆపర్చునిటీ. అందరూ వస్తే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు పర్ల్ కౌంటీ అని ఉందండి. దాని పర్ల్ కౌంటీ క్లబ్ హౌస్ కిషన్ బాగ్ అని ఏరియాలో పిల్లర్ 143 దగ్గర లెఫ్ట్కి తిరిగి లోపలికి వెళ్తే పర్ల్ కౌంటీ అని లెఫ్ట్కి వస్తుంది. అక్కడ ఆర్చ్ ఉంటుంది. అందులో ఒక ఆర్చ్లోకి వెళ్ళగానే అక్కడ క్లబ్ హౌస్ ఉంటుందండి. అందులో ఉంటుంది ఈ ప్రోగ్రాము. రేపు 5 గంటల నుంచి 7 గంటల వరకు, మళ్ళీ ఎల్లుండి పొద్దున్న 11 నుంచి 1 గంట. మా గురుగారి పేరు అశ్వినీజీ అండి. ఆయనకి చాలా చాలా ఈ వేదిక్ ప్రాక్టీసెస్ గ్రేటర్ వరంగల్ హెడ్ క్వార్టర్స్ హన్మకొండ నడిబొడ్డున ఉన్న కొత్త బస్టాండ్ కూడలి రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్లపై దుమ్ము ధూళి పొగమంచును తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పోయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్తకోట మున్సిపల్ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్న దేవరగద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సెటైర్. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ చౌకబారు విమర్శలు చేస్తోందని ఆగ్రహం. అధికారుల అలసత్వాన్ని అలసుగా తీసుకుని నీటి చౌర్యం జరుగుతోంది. రెవెన్యూ జలవనరుల అధికారులపై బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శ. ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ విశాఖ మీసేవ ఉద్యోగులు. మీసేవలో జరిగే సేవలు ఇకపై సచివాలయంలో ప్రవేశపెట్టడంపై ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.